బంగారం వచ్చిందా ఎట్లా పెడుతుంది దగ్గర కాంగ్రెస్ అది ఇంకా ఈ కరీంనగర్ కత్తే ఎట్లా గెలవమని చెప్పి ఇలా చొప్పదండి పోయి మీటింగ్ పెట్టి అటు జడ వెక్కింది రాలే. ఎందుకంటే ఇక్కడ ఏడ చూసినా పువ్వు 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 అంత డిసైడ్ అయిపోయింది. ఈ పువ్వు గుర్తు మొత్తం వార్ వన్ సైడ్ లెక్కనే ఈసారి ఎట్టి బస్సులో పువ్వు గుర్తుకేస్తాం, ఇలా నిధులు తీసుకొచ్చుకుంటామని చెప్పి ప్రజలు ఇలా డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ కేల్ కథం దుకాన్ బంద్ లెక్క అన్ని మూసుకొని కాంగ్రెస్ పార్టీలు కూర్చున్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచేది 4 సీట్లు, కాంగ్రెస్ పార్టీ గెలిచేది 9 సీట్లు. ఇవాళ మీరందరూ ఇద్దరిని గెలిపిస్తే ఇవాళ కరీంనగర్ కు మేయర్ మనమైతే రోడ్లు అవుతాయి, మోర్లు అవుతాయి, కమ్యూనిటీలు అవుతాయి, గుళ్ళు అవుతాయి, బళ్ళు అవుతాయి, అన్ని రకాల సదుపాయాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏమో తెలుసాక ఢిల్లీలో నన్ను కోసి వండక తిన్నా నాకు ఒక్క పైసా వెళ్ళదట. నన్ను కోసి వండక తిన్నా ఒక్క పైసా వెళ్ళదట. ఢిల్లీ ఏం చెప్పింది తెలుసా, ఆయనను చూసట ఢిల్లీలో అందరూ ఆయన చూసి చెప్పులు ఎత్తుకపోయి దొంగలెక్క చూస్తారట. నేను చెప్పులు ఎత్తుకపోయి దొంగలెక్క నేను చూస్తే నీకు పైసలు ఇస్తారా? మనవన్నా ఇస్తారా? మరి కాంగ్రెస్ పార్టీలు ఏమిటంటే అధికారంలో మేమే ఉన్నాం, మాకు ఓటేయండి అంటున్నారు. 2 సంవత్సరాల్లో ఏం చేయలే. ఇక చెప్తున్నారక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇది మంచి నాలక, మీరు అందరూ మంచి నాలు, మీకు అవసరమైన విషయం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ రోడ్ల కోసం, మోర్ల కోసం, గుళ్ళ కోసం, బళ్ళ కోసం ఎట్లా పైసలు వస్తాయంటే మీ ఇంటి పన్ను వేస్తారు, మీ ఇంటి పన్ను వేస్తారు, మీ నల్ల పన్ను వేస్తారు, మీ కరెంటు ఛార్జీలు పెంచి ఇవాళ మీ పనులు మీకు వేస్తా అంటారు తప్ప ఇలా ఒక్క పైసా రాదు. ఇలా ఢిల్లీ నుంచి పైసలు నేను తీసుకొస్తా, పన్నులు పెంచాం. ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి పన్నులు ఇలా పైసలు తీసుకొచ్చే బాధ్యత మాది. కాబట్టి ఇలా అందరూ ఒక్కదికి ఓటేరక ఇలా మాకు ఓటేస్తే ఇలా మీకు న్యాయం చేస్తా. ఈ మాయమాటలు చెప్పుడు మాకు రాదా, మోసం చేసుడు మాత్రం రాదా, అబద్ధాలు ఆడు రాదా, మీరేమో నమ్మరా. వాళ్ళు వచ్చి ఊరించుకుంటా మాటలు చెప్తే వాళ్ళు ఇచ్చే పైసలు వాళ్ళేమో పైసలు నమ్ముకుంటారు, మేమేమో మిమ్మల్ని నమ్ముకుంటాం. వీళ్ళిద్దరు గుణవంతులు, ఇద్దరు వాళ్ళేమో ధనవంతులు. గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు, ధనవంతులకు ఓటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి. అవునా కదా? ఇలా ముఖ్యమంత్రి పైసలు లేవంటే ఎక్కడి నుంచి పైసలు వస్తాయి? ఇలా నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఈ మతము ఆ మతం కాదు. మేము ముస్లింల వ్యతిరేకం కాదక్క, మీ ఎంఏఎం పార్టీకి వ్యతిరేకం. మేము ఇలా ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఎంఏఎం పార్టీకి ముస్లింస్ ఓటేస్తలేరు. ఎంఏఎం పార్టీకి ఎందుకు ఓటేస్తారంటే ఆ గల్లీలు లెక్కనే ఉన్నాయి. కనీసం ఓవైసీ కుటుంబం ఒక్క రోడ్డు కూడా వేయించలే. ఇలా ముస్లింల బతుకులు మొత్తం బర్బాద్ చేసింది ఎంఏఎం పార్టీ అని చెప్పి ముస్లింలు అందరూ భావిస్తారు. కాబట్టి ఇలా ఎంఏఎం పార్టీని ఓడగొట్టడానికే ముస్లిం. ఇలా మేము రేషన్ బియ్యం ఇస్తున్నాం అక్క, మోడీ గారే ఇస్తారు కదా. అందరికి ఇస్తుండా, కేవలం హిందువులకి ఇస్తుండా? బియ్యము ముస్లింలకు ఇస్తాడు, క్రైస్తవులకు ఇస్తాడు, హిందువులకు ఇస్తాడు. ఈ రోడ్ వేస్తాం, ఈ రోడ్డు ముస్లింలకే వేసిండా, హిందువులకే వేసిండా? ఈ రోడ్డు మీద ముస్లింలు పోతారు, క్రైస్తవులు పోతారు, హిందువులు పోతారు. బాత్రూమ్లు కట్టించిండు మోడీ గారు, అన్ని మతాలు కట్టించిండు, అన్ని మతాలు కట్టించిండు ఇవాళ. కాబట్టి ఈ మతం ఆ మతం కాకుండా అందరినీ సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ ఎంఐఎం పార్టీలు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇలా మేము మీ ముందుకు వచ్చినాం. ఇలా అందరూ ఒక్కరికి కొట్టారు. ఇలా అందరు తిరిగేస్తున్నాక నేను అందరు తిరిగినా కూడా అందరు ఒక్కరికి అంటున్నారు. మేము ఈసారి పైసలకు అమ్ముడువం, మభ్య మాటలు నమ్మం, మోసపూరితమైన మాటలు నమ్మం. మేము 100% సార్ పువ్వు గుర్తు కేస్తామని చెప్పి ఇలా అందరూ అనుకుంటారు. కాబట్టి ఇలా ధైర్యంగా చూస్తున్నాక వారం రోజులక ఏడ వినా ఇదే స్పందన. అందరు కూడా అంటున్నారు ఈసారి ఎట్టి పట్ల పువ్వు. ఇంతవరకు మున్సిపల్ మాకు ఓటు వేయలేక, మీరు నాకు ఓటేసి కావచ్చు, ఈ మున్సిపల్ ఓటేలే. ఈసారి మేయర్ మనకొస్తే నిధులు మీకు వస్తాయి. నాకు మోడీ గారు చెప్పారు, నేను మోడీ గారిని కలిసి వచ్చిన సార్ కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయంటే, ఏ బండి సంజయ్ కరీంనగర్ గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇచ్చిన, నువ్వు కరీంనగర్లో చెప్పు
ఈసారి మేయర్ పదవి బీజేపీకి ఇవ్వమని చెప్పు, ఇలా నిధులు ఇచ్చే బాధ్యత నాది అని మోడీ గారు చెప్పినాక రేపు మీరు ఓటేసి వీళ్ళిద్దరిని గెలిపిస్తే మేయర్ మనమైతే ఇలా ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారు కదా, సార్ మా కరీంనగర్ వాళ్ళు బీజేపీని గెలిపించారు సార్, మాకు నిధులు కావాలి సార్ అని చెప్పి అడిగే హక్కు నాకు ఉంటుంది. బల్లా గుద్ది పైసలు తీసుకొస్తాక ఆలోచించండి. అలా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే పన్నులు పెంచుతారు, బీజేపీని గెలిపిస్తే పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి కరీంనగర్ గల్లీకి పైసలు వస్తాయి. ఇలా కరీంనగర్ గతంలో ఎట్లుండో చూడండి. అలా పార్కులు కట్టడం, రోడ్లు వేసడం, గుళ్ళు కట్టడం, బళ్ళు కట్టడం, స్టేడియం కట్టడం, అన్ని రకాలుగా స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చిన ఘనత ఇలా బండి సంజయ్ది, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా వాళ్ళు వీళ్ళొచ్చి ఇలా మాటలు చెప్తున్నారు. ఇవాళ ఇలా ఎవ్వరు ఏం జరగక నేను మీ ఓని మీ వాడని ఇలా మన వాడ అంటే నాకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే నేను పుట్టిన వాడని అభివృద్ధి చేసుకోవాలి, నా పుట్టిన వాడకి ఎక్కువ పైసలు ఇవ్వాలి, నా పుట్టిన వాడలో ప్రజలను మంచిగా చూసుకోవాలి, పుట్టిన వాడకు ఇండ్లు ఇవ్వాలి, పుట్టిన వాడకు పెన్షన్లు ఇవ్వాలి, పుట్టిన వాడ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, పుట్టిన వాళ్ళలో లైట్లు పెట్టాలి, పుట్టిన వాడకు గుడి కట్టాలి, పుట్టిన వాడకు బడ్డి కట్టాలి. ఒక స్వార్థం నాకు ఉంటుందక్క. నేను మీ ఓన్ ఎప్పుడు చూసినా ఓట్లు నాకు ఎక్కువ వస్తాయి. ఆ ప్రేమతోనే మళ్ళీ మీ ఆశీర్వాదం కోసం మేము వచ్చినాక ఒక్కసారి ఆలోచించాక మాయ మాటలు చెప్పకండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి. అడిగారు కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏమన్నాయా 2,500 రూపాయలు ఏవి, 4,000 రూపాయలు ఏవి, మా తులం బంగారం ఏది, మా స్కూటీలు ఏవి, మా పిల్లలకు ఉద్యోగాలు ఏవి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అడిగని గంగుల కమలాకర్ వస్తే 11 సంవత్సరాలు మీకు అధికారం ఉన్నారు, ఒక్క రోడన ఇచ్చిన మీ రాష్ట్ర ప్రభుత్వ పైసల నుంచి, ఒక్క మోరన కట్టించిన మీ రాష్ట్ర ప్రభుత్వ పైసల నుంచి, ఒక లైట్ అన పెట్టిన మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇలా మోడీ గారు పైసలు ఇస్తే ఇలా మీ పైసలు చెప్పుకోవడానికి సిగ్గుందా లేదని చెప్పి అడుగురాక. ఇలా నేను ఎంపీ గెలిపించాక మొన్న పేపర్ టీవీలలో చూసిరు మీరు, ప్రభుత్వ పాఠశాలలో ఎవరు చదువుకుంటారు, పేదోళ్ళు చదువుకుంటారు, పేద పిల్లలు చదువుకుంటారు. నేను మొన్న 10వ తరగతి జరిగే గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి జరిగే అమ్మాయిల అబ్బాయిలందరికీ 20,000 సైకిల్ ఇచ్చినాక, 20,000 సైకిళ్ళు దేశంలో ఏ ఎంపీఎలే 20,000 సైకిల్, ఒక్క సైకిల్ 5,000 రూపాయలు చొప్పున బ్రాండెడ్ సైకిల్. ఇలా 20,000 సైకిల్ ఇచ్చిన వ్యక్తి మీ బండి సంజయ్. నేను చెప్పిన ఇంకా 3 నెలల లోపల మళ్ళా 9వ తరగతి జరిగే పిల్లలకు కూడా సైకిల్ ఇస్తా అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పినాక ఇలా మీటింగ్ పెట్టిన సార్లు చెప్పారు, సార్ అంత పేదోళ్ళు సార్, ఆ పేదోళ్ళు కలెక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పి వాళ్ళు కష్టపడుతుంది సార్, కానీ ఫీజుకు పైసలు లేవు సార్ అని చెప్తే నా జీతం నుంచి ఆ 10వ తరగతి పిల్లల పరీక్ష ఫీజు కట్టిన వ్యక్తిని నేనక్క. పైసలు ఉంచుకుంటాను కాదక్క. నేను నా ఇల్లు చూడు, నా ఇల్లు అనుకుంటారు కావచ్చు, ఇవన్నీ సిఎస్ఆర్ ఫండ్స్ మాట్లాడుతున్నాక. నేను మంత్రిని కాబట్టి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు నా దగ్గరకు వస్తారు, కంపెనీ వాళ్ళు వస్తే పేదోళ్ళకు సహాయం చేయని చెప్పి పేదోళ్ళు తప్ప నా ఇల్లు చూడక నా ఇల్లు గుడిసె కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే.